సో సార్ కిందటిసారి ఒకసారి మోడీ గారి అసాసినేషన్ కోసం కూడా ట్రై చేశారు అవును. సిఐఏ ఏజెంట్స్. అవును. దాని తర్వాత ఆ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మర్డర్ కూడా జరిగింది. సో అవునండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫర్మేషన్ ఇది బంగ్లాదేశ్‌లో జరిగిందండి. హ్మ్. అంటే మన దగ్గర నిఘా వ్యవస్థలు చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తున్నాయని జెప్పేసి. ఎందుకంటే ఎవరైతే అసాసినేట్ చేయడానికి ట్రై చేశారో సిఐఏ ఏజెంట్‌ని, ఆ ఏజెంట్‌ని చంపేసాము అంటే దానికి కౌంటర్‌గా మన ఏజెన్సీస్ కూడా బాగా పనిచేస్తున్నాయండి. హ్మ్. అంటే ఖచ్చితంగా అది మన వాళ్ళు చంపారా? లేకపోతే అతను చనిపోయాడా? అనేటువంటిది హై లెవెల్ సీక్రెట్ థింగు. హ్మ్. కానీ ఖచ్చితంగా ఎవరైతే మోడీ హత్యకు కుట్ర పన్నారో ఆ వ్యక్తిని సిఐకి చెందినటువంటి వ్యక్తిని చంపడం అనేటువంటిది మామూలు విషయం కాదండి. హ్మ్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? మోడీ గారు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి, ఆయన ఒక్క పాకిస్తాన్‌కే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాలకు కూడా సవాల్ విసురుతున్నారు. ఓకే. ఆయన యొక్క ప్రెజెన్స్ ఏదైతే ఉందో, ఆయన నాయకత్వం ఏదైతే ఉందో, ఆ నాయకత్వంలో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ బాగా పటిష్టమైంది. ఆ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండడం వలన ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఈవెన్ ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది. హ్మ్. ట్రేడ్ వార్ స్టార్ట్ అయినప్పుడు కూడా అమెరికాకి మనం ధీటైనటువంటి జవాబు చెప్పగలిగాము.